హైదరాబాద్లో కుండపోత వాన బీభత్సాన్ని సృష్టించింది. రాత్రి కమ్ముకొచ్చిన మేఘాలు కుమ్మేశాయి. నగర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. కాలనీలు, రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయింది. ఇక ట్రాఫిక్ వాహనదారులకు నరకాన్ని చూపించింది. అటు మరొక 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. నగర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కురిసిన వర్షం ప్రజలకు ఎన్నో సమస్యలు తెచ్చిపెట్టింది. రాత్రి సమయంలో నల్లటి మబ్బులతో గంటపాటు భారీ వర్షం కురియడంతో కాలనీలు, రోడ్లపై వర్షం నీరు చేరింది. కొన్ని కాలనీల రోడ్లు నీటితో మునిగిపోగా వర్షం నీటిలో ఎక్కడ మ్యాన్హోల్స్ తీసి ఉన్నాయో తెలియక చాలా చోట్ల రోడ్లు దాటేందుకు ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. వాతావరణ శాఖ కూడా గ్రేటర్ హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాత్రి సమయాల్లో ప్రజలు అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించింది. ఇదిలా ఉండగా గ్రేటర్ పరిధిలో సగటున 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్లటి మేఘాలతో నగరంలోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నిన్న సెలవు రోజైనా ఇళ్ల నుంచి బయటకు వచ్చిన వారు వర్షంతో ఇబ్బందుల పాలయ్యారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, బేగంపేట్, హైటెక్ సిటీ, ఎంజే మార్కెట్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వాహనదారులు గంటల పాటు నరకం అనుభవించారు. ఓవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్ జామ్ వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. భారీ వర్షానికి రోడ్లపై గుంతల్లో నీరు నిలిచిపోయింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, బేగంపేట్, అంబర్పేట్, ఉప్పల్, బండ్లగూడ, తార్నాక, ఎల్బీ నగర్, నాగోల్, దిల్సుఖ్ నగర్, కొత్తపేట ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు పలు కాలనీలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీ ఎత్తున వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ముంపు కాలనీల్లో వరద నీరు చేరింది. ఇళ్లలోకి పోవడంతో వంట సామాను మొత్తం తడిసిపోయింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. గంటల పాటు కరెంట్ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. విద్యుత్ సరఫరా కోసం ఫ్యూజ్ ఆఫ్ కాల్కు ఫోన్ చేసినా అధికారులు స్పందించడం లేదనే ఫిర్యాదులు వచ్చాయి. ఓవైపు వర్షం, మరోవైపు విద్యుత్ లేకపోవడంతో ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.